చీకటి మలుపుల్లో చిరుదీపాలు మూడవ భాగం. మంజుల తల్లి గత జీవితం గురించి తెలుసుకోవడం ప్రయత్నిస్తుంది. తల్లి ఇచ్చిన పుస్తకాన్ని చదవడం మొదలు పెడుతుంది. కథ కొనసాగుతుంది. చాలా రోజుల వరకు శంకర్ నన్ను తప్పించుకుని తిరిగాడు. 2-3 సార్లు నాకు అతి దగ్గరగా వచ్చాక నన్ను చూసి చూడనట్లుగా మరోవైపుకు జారుకోవడం నేను స్పష్టంగా గమనించాను. నాకు నవ్వొచ్చింది. అతని పరోపకారానికి సంతోషంతో అభినందిద్దామనుకుంటుంటే అతని ప్రవర్తన కోపాన్ని తెప్పిస్తోంది. తప్పు చేసిన వాడిలా తప్పించుకు తిరుగుతున్న అతని ధోరణి విసుగ్గా కూడా అనిపించింది. అయితే తనకు పొగడ్తలు లభిస్తాయని తెలిసి కూడా వాని నుండి తప్పుకునేందుకు అతను చేస్తున్న ప్రయత్నం పట్ల నాకు చాలా సదభిప్రాయం కలిగింది. ముచ్చటేసింది కూడా. శంకర్ ప్రవర్తన గురించి ఆలోచించి చివరికి అతన్ని అభినందిద్దామనే ఆలోచన మానుకున్నాను. ఎందుకంటే అది అతన్ని ఇబ్బంది పెట్టేలా ఉందనిపించింది. చివరి కోనాడు బట్టల షాప్లో ఉండగా నేను శ్యాము బట్టలకని వెళ్ళి అతన్ని పట్టుకున్నాం. బనీన్ లేవో ఎంపిక చేస్తున్న శంకర్ హాయ్ అన్నాయ్ అన్న శ్యాము కేకకు ఇటు తిరిగి చూశాడు. అదృష్టవశాత్తు శంకర్ లోపల ఉండి మేము లోపలికి వెళ్తున్న వాళ్ళం అయిపోయాం కాబట్టి మా నుండి తప్పించుకునే వీలు కలగలేదతనికి. ఇటు తిరిగి మమ్మల్ని చూసి ఉలిక్కి పడ్డాడు. విధి లేక ఇబ్బందిగా నవ్వుతూ ఆహా మీరు బట్టలకని వచ్చారా అన్నాడు. బట్టల కొట్టుకి బట్టల కోసం రాక పిట్టల కోసం వస్తారా అంది శ్యాము వెక్కిరింపుగా. బట్టల కొట్టుకు బట్టల కోసం వచ్చే పిట్టల కోసం వచ్చేవాళ్ళు కొందరుంటారులే అన్నాడు బనీను నాణ్యం చూస్తూ. మరి పిట్టలేమైనా పడ్డాయా కొంటెగా అడిగింది శ్యాము. బాగుందేవ్ నా మాట నాకే తిప్పికొడుతున్నావా అని. ఏవండి బాగున్నారా అని అడిగాడు నన్ను ఉద్దేశించి. అప్పుడే నన్ను చూసినట్లుగా అని నాలుగు ఖర్చుకున్నాడు. సారీ మీ దగ్గరున్న డిక్షనరీ గురించి మర్చిపోయి అడిగాను అన్నాడు. నేను నవ్వకుండా ఉండలేకపోయాను. అర్థం కాని శ్యాము తెల్లబోయి డిక్షనరీ ఏమిటి అంది. ఆమె దగ్గరున్న డిక్షనరీలో బాగుండకపోవడం అన్నమాట లేదట. ఆ విషయం మర్చిపోయి అడిగానని చెప్తున్నాను. దాని ఒరిజినల్ ముందుగా ఆయన దగ్గరే ఉందిలే, నా దగ్గరున్నది డూప్లికేట్ అన్నాను పెదవుల లోపల నవ్వుని అదిమి పెడుతూ. పక్కున నవ్వాడు శంకర్. సూటిగా మాటలు వదలడంలో మీకు డాక్టరేట్ ఇవ్వచ్చు అన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. ఏమిటితను అంతగా పరిచయం లేని నన్ను పట్టుకొని ఇంతలేసి మాటలంటాడు. అతనేమనుకున్నాడో. శ్యాము చీరల కోసం వచ్చావా అని చెల్లెల్ని అడిగాడు. ఇంతకు ముందే చెప్పాను కదా. అయితే చూద్దాం పట్టు అన్నాడు. నేను చూడమని మేము అనలేదనుకో. అయినా ఏదో ఉడతా భక్తిగా సాయం చేద్దామని నసిగాడు. అంత అవసరం లేదు. ఎందుకంటే మేము చూసే చీరలే చూపలేక కొట్టువాడు అలసిపోతాడు. సరే బింకంగా అని చేతులు కట్టుకుని నిలబడ్డాడు. మేమిద్దరం చీరలు చూడడం ప్రారంభించాం. శ్యాముకే చీర నచ్చలేదు. చివరికి దూరంగా ఎవరో చూస్తున్న చీర మీద కన్నుపడి అటువైపు వెళ్ళింది. అంతవరకు బింకంగా మౌనంగా నిలబడిపోయిన శంకర్ ఒక చీర చూపుతూ ఈ చీర మీరు తీసుకోండి, మీ గులాబీ రంగు మీద మరీ అందంగా కనిపిస్తుంది అన్నాడు. నేను ఉలిక్కిపడి అతని మొహం వైపు చూశాను. ఎంతో ఆత్మీయంగా మందమైన మృదు స్వరంతో అంటున్నాడు. అతని చూపుల్లో నా గులాబీ రంగు ఒంటి మీద ఆ చీరను చూస్తున్న భావం కనిపించింది. శిలలాంటి నా గుండెలో సన్నటి వణుకు ప్రారంభమైంది. ఊర్పులు అధికం కాగా హృదయం ఎగిసిపడింది. వేడి తగిలిన మంచు ముక్కల్లా కళ్ళు కరగడం ప్రారంభించాయి. ఏమిటిది? కళ్ళరెప్పల్ని అల్లార్చడంలో, పెదవులు పంటితో నొక్కి పెట్టడంలో ఆ ఉద్విగ్నతను కాస్త అదుపులోకి తెచ్చుకున్నాను. నా ప్రయత్నం ఏది శంకర్ కంట పడనివ్వలేదు. ప్లీజ్ తీసుకోండి అన్నాడు ప్రాధేయపూర్వకంగా. అప్పుడు ఆ చీర వైపు చూశాను. చాలా పల్చని మేఘవర్ణం సిల్కు చీర అది. అక్కడక్కడ సున్నితమైన పనితనంతో చిన్న చిన్న జరీ పువ్వులు నక్షత్రాలా మెరుస్తున్నాయి. మెరుపు తీగల సన్నటి జరీ అంచు లైట్ల కాంతికి జిగేలుమంటోంది. నిజంగా చాలా అందమైన చీర నా గులాబీ రంగు ఒంటి మీద. కానీ నేను వెలవెలబోయాను, కళవళపడిపోయాను. గుండె చుట్టూ మండే చితుకులు పేర్చిన అనుభూతి కలిగింది. కళ్ళు దాటి రాబోయిన కన్నీళ్లను అతి ప్రయత్నం మీద ఆపుకున్నాను. నా మౌనాన్ని శంకర్ మరోలా అర్థం చేసుకున్నట్లున్నాడు. చీరకు వచ్చిన స్లిప్ పరిశీలిస్తూ ఖరీదు తక్కువే అని గొనుక్కున్నాడు స్వగతంలా. నేనింకా మాట్లాడక తప్పలేదు. అది కాదు, నేను అలాంటి చీరలు కట్టుకోకూడదు అన్నాను గొంతు పెగల్చుకొని. శంకర్ ముఖం మరీ నల్లగా మాడిపోయింది. కాలకూట విషం తిన్నలాంటి వికృత భావం ఆ ముఖంలో కదలాడింది. సారీ అంటూనే గబగబా షాపు బయటకు వెళ్ళిపోయాడు. అదేమిటే అన్నయ్య అలా వెళ్ళిపోయాడు అంది శ్యాము వచ్చి. నువ్వు చీరల సెలక్షన్లో సాయం వద్దన్నావని అలిగారేమో అన్నాను బలవంతంగా నవ్వుతూ.
ఆ రోజు నాకు చాలా ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే ఆ రోజే హరిని నాకు పరిచయం చేస్తానని చెప్పింది శ్యాము. అసలు నేనే అడిగాను, నీ మనసును హరించిన ఆ హరిని ఓసారి చూపించు అని. శ్యామునింతగా ఆకర్షించి ఆకట్టుకున్న అదృష్టవంతుణ్ణి చూడాలని, అతను శ్యాముకు తగినవాడా కాదా అన్నది నిర్ణయించుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. నీకు హరిని ఎక్కడ చూడాలని ఉంది చెప్పు? హోటల్లోనా, సినిమా హాల్లోనా, పార్క్లోనా అని అడిగింది శ్యాము. అవేమీ వద్దు, నీ మనసు విప్పి చెప్పిన ఆ దైవ సాన్నిధ్యంలోనే నీ మనోహరుణ్ణి చూడని అన్నాను. సాయంకాలం 6 గంటలకి మేము గుడికి వెళ్ళేసరికి నిర్ణీత స్థలంలో పచార్లు చేస్తూ ఉన్నాడు హరి. మమ్మల్ని చూడగానే చిరునవ్వు నవ్విన అతన్ని చూసి నేను గతుక్కుమన్నాను. ఏదో సాధారణంగా ఉంటాడని, ప్రశ్నలతో హడలగొట్టాలని ఊహిస్తూ వచ్చిన నేను అతన్ని చూసి దిగ్భ్రమ చెందాను. అరగదీసిన తాజా గంధం లాంటి ఒంటి రంగుతో, విశాలమైన నుదుటి మీద అల్లరిగా పడుతున్న ఉంగరాల జుట్టుతో, సిగరెట్లు కాల్చని దానికి గుర్తుగా కెంపు రంగుతో మెరుస్తున్న పెదవులతో, ఖరీదైన సూటులో బలిష్టంగా హుందాగా సినిమా హీరోలా ఉన్నాడు. శ్యాము పరిచయం చేసినప్పుడు అతని పర్సనాలిటీకి ఉండే గర్వం లేకుండా స్నిగ్ధంగా చిరునవ్వు నవ్వుతూ విష్ చేశాడు. పరిచయాలు పూర్తయి కూర్చున్న తర్వాత, మిమ్మల్ని గురించి శ్యాము ఎప్పుడు చెబుతూ ఉంటుంది అన్నాడు. అది నేననవలసిన మాట అన్నాను మెల్లగా. హరి సంతోషంగా శ్యాము కేసు చూశాడు. కాసేపటి మౌనం తర్వాత హరి మృదువుగా నవ్వుతూ అన్నాడు, మీ స్నేహితురాల తరపున మీరేవో సందేహాలు తీర్చుకోవాలనుకున్నారట? అబ్బే అదేం లేదు, మా శ్యాము వంటి అమ్మాయిని పొందబోయే ఆ అదృష్టవంతుణ్ణి చూడాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు మా శ్యామే అదృష్టవంతురాలనిపిస్తోంది అన్నాను. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ అంటూ ఓరగా శ్యాము కేసి చూసి, విన్నావా అన్నట్లుగా చూశాడు. మూతి 3 వంకరలు తిప్పింది శ్యాము. నేను హరి కూడా నవ్వుకున్నాం. ఆ తర్వాత నేనేదో అనబోయి ఆగిపోయాను. పర్వాలేదు, నా గురించి మీరేం తెలుసుకోవాలనుకున్నా నిస్సందేహంగా తెలుసుకోవచ్చు అన్నాడు హరి. ఏమీ లేదు అని కాసేపు తటపటాయించి అడిగాను. మా శ్యాము మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తోంది, మీరు తనను అంతగానో ప్రేమిస్తున్నారని రుజువేమిటి? ప్రేమకు కొలమానం లేదనుకుంటాను అన్నాడు. ఉంటే కొలిచి చూపి ఉందును అన్నట్లుగా. నా ప్రశ్న అలా బెడిసికొట్టడంతో చిన్నబోయాను. అయినా తెప్పరిల్లుకొని మళ్ళీ అడిగాను, కొలతలేని మీ ప్రేమకు ఆలంబనం శ్యాము అందమా, గుణమా, చదువు, సంస్కారాలా? అదే ప్రశ్న శ్యామలను అడగండి, ఆమె సమాధానం చెప్పాక నేను చెప్తాను. నేను శ్యాము వైపు చూశాను. శ్యాము సమాధానం చెప్పలేనన్నట్లుగా ఇబ్బందిగా ముఖం పెట్టింది. హరి నవ్వుతూ అన్నాడు, నా ప్రేమకు ఆలంబనం మీరు చెప్పిన ఏ ఒక్కటి కాదు, శ్యామల అనబడే ఒక అమ్మాయి అంతే. అతని సమాధానం చాలా స్పష్టంగా, సంపూర్ణంగా ఉందనిపించింది. మీ ప్రేమ విఫలమైతే మీరేం చేస్తారు? హరి గంభీరంగా శ్యాము కేసు చూశాడు. శ్యాము దిగులుగా తలవంచుకుంది. నా ప్రేమ మీద, దాన్ని నిలబెట్టుకోగల నా సామర్థ్యం మీద నాకు అపారమైన విశ్వాసం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మా ప్రేమ విఫలం కాదు దృఢంగా అన్నాడు హరి. నాకు చాలా సంతోషంగా అనిపించింది. శ్యాము తండ్రి గారు మీ వివాహానికి సుముఖులు కాలేరన్న విషయం మీకు తెలుసు అనుకుంటాను. ఆయన అంగీకరించిన పక్షంలో మీరు ఏ విధంగా శ్యామును సొంతం చేసుకోదలిచారు? సొంతం అంటే వివాహం అని అనుకుంటాను. మీ ఉద్దేశం? అవునన్నట్లుగా తల ఊపాను. నా మట్టుకు నాకు వివాహం అన్నది ఏ పద్ధతిలో జరిగినా అభ్యంతరం లేదు. శ్యామల నాది కావడమే నాకు ముఖ్యం. కానీ పురుషుల కంటే స్త్రీలు వివాహాన్ని సున్నితంగా, పవిత్రంగా, అతి ముఖ్యమైనదిగా భావిస్తారు. అందువల్ల మా వివాహం శ్యామలకు ఇష్టమైన పద్ధతిలోనే జరుగుతుంది. అందుకు కావలసిన ఏర్పాట్లు నేను చూస్తాను. వివాహం పట్ల మీకు పవిత్ర భావం లేదా? అతను చిరునవ్వు నవ్వాడు. లేదని చెప్పలేను, ఉందని అనలేను. నాకు శ్యామలకు వివాహమైతే మా ఇరువురి మధ్య ఉన్న ప్రేమాధిక్యత వల్ల వివాహం అన్నది మరింత పవిత్రమైందిగా, ఆకర్షణీయమైందిగా భావన కలుగుతుంది. అదే వివాహం అయిష్టులతో జరిగినట్లయితే ఒక బంధనంలా, సంఖ్యలలా అనిపిస్తుంది. ఇక పవిత్ర భావం ఎక్కడుంటుంది? ఒక వ్యవస్థ పట్ల కానీ, ఒక ఆచరణ పట్ల కానీ మన అభిప్రాయాలు మన మనసుపై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా వాటి వల్ల మనకు కలిగే ఆనందం ఆవేదనల్ని బట్టి స్థిరపడుతూ ఉంటాయి. చాలా నిర్మోహమాటంగా చెప్పిన అతని సమాధానం నాకు తృప్తినిచ్చింది. హరి తెలివిగలవాడే కాదు, మంచి వ్యక్తిత్వం కలవాడు కూడా అనిపించింది. శ్యామలతో మీ వివాహానికి మీ వాళ్ళు సుముఖులే అనుకుంటాను. వైవాహిక జీవితం చాలా వరకు భార్యాభర్తలకు సంబంధించినది. అందువల్ల మా వాళ్ళు అంగీకరించకపోయినా శ్యామల నా భార్య అవుతుంది. అయితే ఇంటి కీర్తి ప్రతిష్టలు ఇనుబడింపజేయటంలో ఇంటి కోడలి పాత్ర కూడా ఉంది.
మా ఇంటి కీర్తి ప్రతిష్టలను ద్విగుణీకృతం చేసే కోడల్నే నేను ఎన్నుకున్నాను. అటువంటప్పుడు వాళ్ళ అభ్యంతరం మాత్రం ఎందుకుంటుంది? నా హృదయం ఆనందంతో నాట్యం చేసింది. నేను పరీక్ష చేయవలసింది హరి ప్రేమను కాదు, శ్యాము ప్రేమను అనిపించింది. శ్యాము ఎంత అదృష్టవంతురాలు! ఇక నేను అడగవలసిన ప్రశ్నలేవీ లేవనిపించింది. తర్వాత కాసేపు లోకాభిరామాయణం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత వెడదామన్నట్లుగా శ్యాముకు సైగ చేశాను. వెళ్ళొస్తాం హరి అంది శ్యాము. హరి ఏదో ప్రాధేయపడ్డాడు. కళ్ళతో వారిస్తున్నట్లుగా రెప్పలు అల్లార్చి లేచి నిలబడింది శ్యాము. మేము కూడా లేచాం. ప్రేమాస్పదుడు సంపూర్ణ పురుషుడు అయిన హరిని అర్థం లేని ప్రశ్నలతో విసిగించినందుకు నాకు సిగ్గుగా అనిపించింది. మిమ్మల్ని ప్రశ్నించే అధికారం నాకు లేదు, కానీ శ్యాము మీద ఉన్న అభిమానంతో అంటూ ఆగిపోయాను. పర్వాలేదు, మీ ఇరువురి స్నేహపటుత్వం నాకు తెలుసు. అయినా మీ ప్రశ్నలు చాలా అర్థవంతంగా విషయ పరిగ్రహణకు అనువైనవిగా ఉన్నాయి. పేరు, ఊరు, చదువు, ఆస్తి లాంటివి అడిగి ఉంటే నేను నవ్వుకుని సమాధానం కూడా చెప్పుండేవాణ్ణి కాదు అన్నాడు మెచ్చుకోలుగా చూస్తూ. నేను బిడియంగా నవ్వాను. తర్వాత సెలవు తీసుకున్నాం. అంత మౌనం వహించావేం శ్యాము? ఇంటర్వ్యూ చేసేది తమరు, క్యాండిడేట్ అతను. మధ్య నా మాటలతో ఏం పని? నవ్వింది శ్యాము. ఇంతకు నీ స్నేహితురాలికి తగిన వరుడేనా అని అడిగింది. అది అప్పటి సంగతి. ఇప్పుడు వరుడికి నా స్నేహితురాలు తగిందేనా అని ఆలోచిస్తున్నాను. ఇద్దరం నవ్వుకున్నాం. నేను వరండా కుడివైపునున్న శ్యాము గదిలో కూర్చుని రాము నోట్బుక్లోని ఆన్సర్సు కరెక్ట్ చేస్తున్నాను. ఎవరో తొంగి చూసినట్లు అనిపించి తలెత్తి చూశాను. శంకర్. ఓహ్ మీరా అన్నాడు. రండి అన్నాను. లోపలికి రాకుండానే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఈసారి ఇంటి కాపలా బాధ్యత మీరు భరిస్తున్నట్లుందే అన్నాడు నవ్వుతూ. అంత బరువైన బాధ్యత నేను మోయలేనని చెప్పానుగా. లోపల అన్నపూర్ణమ్మ గారు నిద్రపోతున్నారు అన్నాను. లోపలికొచ్చి కూర్చుంటూ రాము లేడు అన్నాడు. ట్యూషన్ చెప్పించుకుని ఇప్పుడే అలా వెళ్ళాడు. శ్యాము వస్తుందేమోనని చూస్తున్నాను. కాసేపు అతడు మాట్లాడలేదు. నేనే ఏదో మాట్లాడబోయి తలెత్తాను. శంకర్ తదేకంగా నా ముఖంలోకే చూస్తున్నాడు. అతని కళ్ళల్లో ఎంతో ఆవేదన కనిపించింది. సడన్గా నేను తలెత్తి చూసేసరికి ముఖంలోని భావాలను అంత త్వరగా మార్చుకోలేక ముఖం దించుకున్నాడు. ఏమిటలా ఉన్నారు అన్నాను ఆశ్చర్యంగా. తలెత్తాడు శంకర్. ఇప్పుడు అతని ముఖం ఉదాసీనంగా ఉంది. మహేశ్వరి గారు, ఆ రోజు జరిగిన సంఘటనకు ఆ తర్వాత నేను చాలా బాధపడ్డాను. మిమ్మల్ని చూసిన మొదటిసారే మీ పరిస్థితి నేను గ్రహించాను. శ్యాము కూడా చెప్పింది. కానీ ఆ రోజు ఆ సమయంలో ఆ చీరే అందము, నాజూకుతనము చూసి అది చక్కగా మీకు అమరుతుందనే ఉత్సాహంతో, దాన్ని మీరు తీసుకోరేమోననే ఆదుర్దాతో అనాలోచితంగా అలా అనేశాను. సారీ, ఐఎమ్ వెరీ సారీ. పర్వాలేదులేండి అన్నాను తల వంచుకుంటూ. మహేశ్వర్ గారు, నేను ఒక విషయం చెప్తాను, అపార్థం చేసుకోరు కదూ. తలెత్తి శంకర్ వైపు చూశాను. శంకర్ కిటికీలోంచి బయట మొక్కల వైపు చూస్తున్నాడు. మీరు బాల వితంతువులని శ్యాము చెప్పింది. బాల వితంతువులు పునర్వివాహం చేసుకోవడంలో తప్పేమీ లేదు. మనిషి జీవితం చాలా చిన్నది, చాలా విలువైంది. ఈ విషయం గుర్తుంచుకొని అందినంత వరకు, ఇతరులకు బాధ కలిగించినంత వరకు సుఖాన్ని, ఆనందాన్ని పొందడానికి ప్రయత్నించాలి. సుఖదుఖాలు రాత్రింబవళ్ల వంటివి. ఏది శాశ్వతం కాదు. సుఖం వచ్చినప్పుడు దాన్ని నిలుపుకోవడానికి, దుఃఖం కలిగినప్పుడు దాన్ని బాపుకోవడానికి ప్రయత్నించడంలో తప్పేమీ లేదు. ఎన్ని ఉన్నా సౌభాగ్యం లేని స్త్రీ పూలు పూయని చెట్టు వంటిదే అవుతుంది. నేనేమీ అనలేదు. తల వంచుకొని ఉండిపోయాను. మనసు, శరీరము, వైవాహికానుభూతులను చవిచూసి ఉంటే మీరు వైధవ్యాన్ని స్వీకరించిన అర్థం ఉండేది. వివాహం అంటే ఏమిటో కూడా తెలియని వయసులో వివాహితులైన మీరు ఆ వివాహం తర్వాత వికృత రూపమైన వైధవ్యాన్ని ఎందుకు అంగీకరించాలి? ఫలితం అనుభవించిన వాళ్ళు దాని తాలూకు కష్టాన్ని ఎదుర్కోవడంలో అర్థం ఉంది. కానీ ఉత్తి పుణ్యానికి, చెయ్యని నేరానికి శిక్ష ఎందుకు అనుభవించాలి? ఇది సమాజాన్ని మీరు ప్రశ్నించవచ్చు. సమాజం సంగతి ఏమైనా ఒక్కసారి కోల్పోయిన సౌభాగ్యాన్ని మరలా బలవంతంగా పొందడంలో సహజత్వం ఉండదు, సౌందర్యమూ ఉండదు అన్నాను మెల్లగా. పరిణితి పొందని ఆలోచన అది. ఈ ప్రకృతి కూడా వసంతాన్ని కోల్పోతుంది. అయినంత మాత్రాన గ్రీష్మమో శిశిరమో శాశ్వతమని అనుకోదు. తిరిగి వసంతాన్ని ఆహ్వానిస్తుంది. స్త్రీ కూడా ప్రకృతి స్వరూపమే. కోల్పోయిన జీవిత వసంతాన్ని తిరిగి చిగురింపచేసుకోవచ్చు. నిజమే. కానీ ఏదీ శాశ్వతం కానప్పుడు అంత సాహసం చేసి తెచ్చిపెట్టుకున్న వసంతం మాత్రం శాశ్వతమవుతుందా? పగ్గాలతో పట్టి తెచ్చుకున్న పగలు మాత్రం శాశ్వతమవుతుందా? మళ్ళీ రాత్రి రాక తప్పదు. అంత మాత్రానికి చాలా పొరపాటుగా ఆలోచిస్తున్నారు.
పుట్టిన క్షణమే తెలుసు ఎప్పుడో చావక తప్పదని. అయినంత మాత్రాన మనం బ్రతకడం లేదా? చచ్చే వరకు బ్రతుకుతూనే ఉంటాం. మనిషి ఆశాజీవి. మరణం వరకు ఆశను ఊపిరిగా పీలుస్తూనే ఉంటాడు. పగలు తర్వాత రాత్రి తప్పకపోయినా పట్టి తెచ్చుకున్న పగటిలోనే మన బ్రతుకు ముగిసిపోవచ్చు. అలా ఆశించటంలో తప్పు లేదుగా. నేనేదో అనబోయాను. అప్పుడే షాము గదిలోకి అడుగుపెట్టింది. అక్కడితో మా సంభాషణ ఆగిపోయింది. ఆ రోజు ఆదివారం. మామూలుగా అయితే షాము ఇంటికి రాముకు ట్యూషన్ చెప్పడానికి 4:30కు వెళ్తాను. అప్పటికి రాము స్కూల్ నుండి వచ్చి ఉంటాడు. ట్యూషన్ ముగిశాక షాముతో కాసేపు బాతాకాని వేసి వచ్చేస్తాను. ఆదివారం అయితే రాము షాము కూడా ఇంట్లోనే ఉంటారు. అందువల్ల మధ్యాహ్నం 3 గంటలకే బయలుదేరి వెళ్తాను. ఆ రోజు అలాగే వెళ్ళాను. వేడి తగ్గని ఎండలో చిమిచిమలాడుతూ వెళ్ళేసరికి అంతకంటే మంట పుట్టే వార్త చల్లగా చెవిన వేశారు అన్నపూర్ణమ్మగారు. సమయానికి వచ్చావు. ఈరోజు నీ స్నేహితురాల్ని చూసుకోవటానికి పెళ్లివారు వస్తున్నారంటూ సంతోషంతో ముఖం ఇంత చేసుకుని చెప్పారు. గతుక్కుమన్నాను. అలాగా అంటూ శ్యాము గదిలోకి వెళ్ళాను. కిటికీ రెక్క పట్టుకుని కిటికీలోంచి బయటకు చూస్తూ నిలబడింది శ్యాము. శ్యాము పిలిచాను. యువతలికి తిరిగింది. రేగిన జుట్టు, నల్లబడిన ముఖం, ఆలోచన భారంతో కాబోలు బరువెక్కిన కనురెప్పలు. శ్యాము అన్నాను ఆదుర్దాగా. నీరసంగా నవ్వుతూ అమ్మ చెప్పిందా అంది. తల ఊపాను. వచ్చి మంచం మీద కూర్చుంది. నేను శ్యాము పక్కన కూర్చున్నాను. నీకెలా ఉంది అని అడిగింది. ఏది? ఒకరికి అంకితమైన పిల్లను మరొకరొచ్చి చూసుకోవడం. పూజాపీఠం మీద పెట్టిన పువ్వును అలంకరణ కోసం అందుకున్నట్లుగా ఉంది. నా 2 భుజాల మీద చేతులు వేసి అంది శ్యాము. ఎంత సరిగ్గా చెప్పావు. నేను శ్యాము కళ్ళల్లోకి చూశాను. ఎన్నడూ లేనంత లోతుగా గంభీరంగా ఉన్నాయవి. తనను నమ్ముకున్న వాళ్లను ప్రేమ చాలా హింసిస్తుందనుకుంటాను అంది. ఇప్పుడేమైందని అన్నాను. ఏమీ కాలేదు. కానీ నిటారుగా ఉన్న కొండ మీదకు ఎక్కే ప్రయత్నం చేస్తుండగా పైనుంచి పెద్ద బండలు మీదికి దొర్లుకొస్తున్నట్లుగా ఉంది. నేను నవ్వాను. అప్పుడే ఆ కొండ ఎక్కగలిగిన ఆనందం పూర్తిగా పొందగలుగుతావు. కాసేపు మౌనంగా ఉండిపోయింది శ్యాము. తర్వాత హఠాత్తుగా అంది. మహి, నేను కొండ ఎక్కగలుగుతానంటావా? అది కొండ ఎక్కాలనుకోవడంలో నీకున్న ఆశను బట్టి ఉంటుంది. నా ఆశ కొండనే మించిందని నీకు తెలియదా? అలాంటప్పుడు ఎక్కలేననే అనుమానమే అవసరం లేదు. నిజమే. కానీ నేను ధైర్యం చెప్తున్నట్లుగా శ్యాము చేయి మృదువుగా నొక్కుతూ అన్నాను. పెళ్లి చూపులైనంత మాత్రాన పెళ్ళవుతుందా? ప్రేమ పిరికి వాళ్లకు కూడా ధైర్యాన్నిస్తుందంటారు. నీ ప్రేమ అచంచలమైనదైతే నీవు అచలంలా నిలబడాలి. కానీ ఇదేమిటి ఇంత బేలవైపోతున్నావు? నాలో బేలతనం లేదు మహి. కానీ మరో పురుషుడి విషయంలో పెళ్లి చూపుల వరకే అయినా నాకిష్టం లేదు. నాకు నవ్వొచ్చింది. పరపురుషుడి నీడ కూడా గిట్టనంత పతివ్రతవయ్యావన్నమాట నొచ్చుకుంటూ అంది శ్యాము. అది కాదు, నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు. మనసులో ఒకరిని ఉంచుకొని అనవసరంగా ఈ నాటకం ఎందుకని? నువ్వు కావాలని ఆడటం లేదుగా. పైగా అప్పుడే అన్నపూర్ణమ్మగారు గదిలోకి వచ్చారు. ఇదేమిటే చీర కట్టుకుని తయారు కమ్మని అప్పుడు అనగా చెప్తే తీరిగ్గా కూర్చొని కబుర్లు మొదలెట్టావా? లేలే, అవతల మీ నాన్నగారు తొందరపడుతున్నారు అంటూ తొందర పెట్టసాగారు. గంట తర్వాత పెళ్లివారు వచ్చారు. మ్లానమైన ముఖంతో నేను చెయ్యి పట్టుకోగా గదిలోంచి హాల్లోకి నడవసాగింది శ్యాము. అన్నపూర్ణమ్మగారు ఎదురొచ్చి ఇబ్బందిగా చూస్తూ అనలేనట్లుగా అన్నారు. మహేశ్వరి, నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో. శ్యామల్ని నేను తీసుకొస్తాను. మొదట అర్థం కాకపోయినా అర్థమైన క్షణంలో నెత్తిన సుత్తితో మేకు దిగేసినంతగా బాధ కలిగింది. నిజమే, విధవను శుభమా అంటూ పెళ్లి చూపులకు తీసుకువెళ్తున్న పిల్లను నా చేయి పట్టి నడిపించడమేమిటి? గిరుక్కున వెనుదిరిగి శ్యామల గదిలోకి వెళ్ళిపోయాను. 2 నిమిషాల తర్వాత అన్నపూర్ణమ్మగారు గదిలోకి వచ్చారు. అలా వచ్చేసేవా మహేశ్వరి? నువ్వు శ్యామల ఏడుదానివే, పెద్ద తరహాగా ఉంటుందని తీసుకువెళ్ళాను అంతే. రారా, నీ స్నేహితురాలికి కాబోయే వరుణ్ణి చూద్దుగాని అంటూ నన్ను హాల్లోకి తీసుకువెళ్లారు. మౌనంగా అనుసరించాను. పెళ్ళికొడుకు హరి అంత అందగాడు కాకపోయినా ఆకర్షణీయంగా ఉన్నాడు. శ్యాము వంక ముగ్ధుడై చూస్తున్నాడు. నేను అప్పటికి హరిని చూసి మాట్లాడక ఉండకపోయి ఉంటే ఇతన్ని తప్పక చేసుకోమని శ్యాముని పోరుండేదాన్ని. శ్యాము వంక చూశాను. నిర్లిప్తంగా కళ్ళు వాల్చుకొని ఉంది. పెళ్ళికొడుకు అక్క కాబోలు ఏవో ప్రశ్నలు వేసింది. శ్యాము నిర్వికారంగా సమాధానాలు చెప్పింది. తర్వాత అన్నపూర్ణమ్మగారు శ్యాముని లోపలికి తీసుకొచ్చారు. నాన్న అనారోగ్యం శృతిమించిపోయింది. అది శరీరానికి సంబంధించింది కాదని నా అనుమానం. ఆయన మనసులో ఏముందో తెలీదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ శూన్యంలోకి చూస్తూ ఉండిపోతారు. ఈ మధ్య ఆయన్ని చూస్తుంటే నాకు భయం పట్టుకుంది. ఒకసారి అడిగాను, నాన్న, ఎప్పుడు ఏమిటలా ఉంటారు? మీ మనసులో ఏముందో నాకైనా చెప్పండి. ఏముందమ్మా, వయసు ఉడిగిపోయింది.
శరీరంతో పాటు మనసులో కూడా ఉత్సాహం చచ్చిపోయింది. అంతే. లేదు నాన్న, ఉత్సాహం లేకపోవడానికి బాధతో కృంగిపోవడానికి చాలా తేడా ఉంది. నీకు తెలియని బాధ నాకేముంది మహేశ్వరి. ఆర్థికమైన బాధలు ఎవరికైనా ఉండేవే, మనకు ఎప్పుడూ ఉన్నవే. దాని కొరకు కొత్తగా కృంగిపోవడానికి నేను పసివాణ్ణా? మీ మాటలు నమ్మడానికి నేను పసిదాన్ని కాదు నాన్న. అమ్మ లేకపోయినా మీలోనే అమ్మని చూసుకున్నాను. మీరిలా ఉంటే నేను చూడలేను నాన్న. నా కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. అమ్మా అంటూ నా తల మీద చేయి వేశారు నాన్న. ఆయన కంఠం గద్గదిగమైంది. నీ గురించేనమ్మా నా బాధంతా. మొక్కు పచ్చలారని దానివి. నీ వయసు వాళ్ళకి ఇంకా పెళ్ళైనా కాలేదు. నీ బ్రతుకు అప్పుడే బూడిదైపోయింది. చూసుకు సంతోషించడానికి పిల్ల పాప లేరు. కృష్ణారామ అంటూ నిశ్చింతగా గడపడానికి ఆస్తిపాస్తులు లేవు. తెచ్చిపెట్టడానికి అన్నా అయ్యా ఉండరు. నాన్న కేక పెట్టాను. అవునమ్మా, ప్రస్తుతం అయ్యను నేనున్నా ఎంతకాలం శాశ్వతం? ఆ తర్వాత కడుపులో పెట్టుకుని కాచుకోవడానికి కన్న తల్లి అయినా లేదు. నా కన్న తల్లి భవిష్యత్తు ఏమిటన్నదే నా బాధ తల్లి. ఆయన గుండెలు కన్నీటి సుడిగుండాలయ్యాయి. నేను మౌనంగా తలవాల్చుకున్నాను. నాకు అలాంటి బాధలు లేవు, ఉండవు అని చెప్పడానికి నాకు నోరు రాలేదు. చెప్పినా ఆయన ఎలా నమ్ముతారు? అవి అక్షర సత్యాలు. బాల్య వివాహాలు ఎంతటి ఘోర విపత్తులు తెచ్చిపెడతాయో గ్రహించకుండా మీ నాయనమ్మ కడసారి కోరిక తీర్చడం కోసం నీ పెళ్లి చేశాను. కానీ ఆమె కంటే ముందే నీ భర్త. నాన్న గుండెల్ని దాటి కళ్ళల్లోకి ప్రవహించాయి కన్నీళ్లు. నేను నిర్లిప్తంగా ఆయన కన్నీళ్లు తుడిచాను. తీరేవి తీర్చేవి కాని వాటి కోసం అనవసరంగా ఎందుకు నాన్న బాధపడటం? అందుకే తల్లి నా బాధ. తీర్చేదైతే నా ప్రాణాలు ధారపోసైనా నా తల్లి బాధ తీర్చుండేవాణ్ణి. బాధపడి ఏం చేస్తారు నాన్న? మనం చేయగలిగే అవకాశం ఉన్న ఎన్నింటినో పరిస్థితుల ప్రభావం వల్ల చేయలేకపోతాం. ఇక మన చేతుల్లో ఏమీ లేని వాని కోసం బాధపడకుండా ఉండడానికి ప్రయత్నించడమే మనం చేయవలసింది. మనసు కోతి తల్లి. కోతిని కూడా మచ్చిక చేయవచ్చు నాన్న. నాన్న నా కళ్ళలోకి లోతుగా చూశారు. మహేశ్వరి, నువ్వెప్పుడైనా నీ భవిష్యత్తు గురించి ఆలోచించావా అమ్మా? ఆలోచించాను. ఆయన ఉలిక్కిపడ్డారు. ఏం ఆలోచించావు? ఆయన కంఠంలో మంచు ముక్క కరుగుతున్నట్లుగా కంఠం జలజలలాడింది. జీవితాన్ని దేవుడే ఇచ్చినా దానికి కావలసిన హంగుల్ని మనిషినే సమకూర్చుకోమన్నాడు. జీవించడానికి ఏమున్నా లేకపోయినా తినడానికి తిండి ఉండాలి. ఏదైనా చిన్న ఉద్యోగం వెతుక్కుని ఆగిపోయాను. ఇలా అంటే ఆయన చాలా బాధపడతారని తెలుసు. అయినా జీవనోపాధి వెతుక్కునే నా ఉద్దేశాన్ని ఆయన ముందు బయటపెట్టడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు. నాన్న చాలాసేపు మాట్లాడలేదు. ఆ తర్వాత మంచి నిర్ణయమే, అయితే ఆ నిర్ణయానికి కూడా నేనే బాధ్యుణ్ణేమో అన్నారు బాధగా. అలా ఎందుకు అనుకోవాలి నాన్న? మీ శక్త్యానుసారం మీరు చేశారు. అయినా ఎవరి బరువు బాధ్యతలు వాళ్ళు వహించగలిగినప్పుడే జీవితపు విలువలు గ్రహించగలరు. నాన్న నిట్టూర్చారు. రాముకి ట్యూషన్ చెప్పాక అలాగే బజారుకు వెళ్ళాను. నాన్నకు మందులు తీసుకోవాల్సింది. ఈ 2-3 రోజులుగా నాన్న ఆరోగ్యం మరీ దిగజారిపోయింది. నా ఆలోచనలన్నీ ఆయన చుట్టే భ్రమిస్తున్నాయి. నాన్నకి ఏమైనా అయితే నేను భరించగలనా? భరించినా భరించలేకపోయినా ఆయనతో పాటే పోలేని నేను ఈ ప్రపంచంలో ఎంత ఒంటరిగా మిగిలిపోతాను. పిన్ని ఉన్న మా ఇద్దరి మధ్య ఎన్నడూ చెప్పుకోదగ్గ ఆత్మీయత లేదు. అది ఆమె తప్పు కూడా కాదు. పిన్నిని కన్న తల్లిలా నేను ప్రేమించలేకపోయినప్పుడు ఆమెకు నా మీద కన్న మమత ఉండాలని అనుకోవడం అవివేకమే అవుతుంది. ఆలోచిస్తూనే మెడికల్ షాప్లోకి వెళ్ళాను. ప్రిస్క్రిప్షన్ కాగితం కౌంటర్లో ఇచ్చాను. అతను ఎవరికో ఫలానా మందు తెమ్మని పురమాయించాడు. మందు సీసా పట్టుకొచ్చిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యంతో పెద్దవైన నా కళ్ళలోకి చూస్తూ పలకరింపుగా నవ్వాడు శంకర్. మందుల షాపులో యజమానికి మందులందించే బాయ్గా శంకర్. అతన్ని అలా చూస్తుంటే నాకేమిటో కాస్త అసంతృప్తిగా అనిపించింది. ఇబ్బందిగా నవ్వి మందు సీసా పట్టుకుని వచ్చేశాను. మీ అన్నయ్య ఏం చదువుకున్నారు శ్యాము? ఏమిటి మధ్య మా అన్నయ్యని గురించి నారాలు తీస్తున్నావు? అంది శ్యాము నవ్వుతూ. నేను అనవసరంగా తడబడ్డాను. తర్వాత అన్నాను, అది కాదు మొన్న అంటూ మొన్నటి విషయం చెప్పాను. తను పక్కపక్క నవ్వుతూ, వాడు మెడికల్ షాప్లో బాయ్గా ఉంటేనేం, సినిమా హాల్లో గేట్ కీపర్గా ఉంటేనేం అంది. అది కాదు, ఆయన గారి మాటలు తరహా వేరుగా ఉంటేనూ. ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఉంటాయి మరి. అలాగా, మరి అదేం పని? మరో ఉద్యోగమే దొరకనట్టు ఆశ్చర్యపడుతూ అడిగాను. చెప్పానుగా వాడికి కాస్త వెర్రుందని. ఇంతకు చెప్పేదాకా వదిలేలా లేదే. అది వాడి స్నేహితుడి స్థానంలే. అతని తల్లికి ప్రాణం మీదకి వచ్చిందని వెళ్ళాడట. యజమాని సెలవు ఇవ్వనని మొరాయిస్తే ఈయనగారు ఆ స్థానంలో నిలబడి
ఆ స్నేహితుడు గారిని రిలీవ్ చేశారు. నాకు చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది. ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన మనిషి మెడికల్ షాప్లో అటెండర్గా. ఆదివారం పొద్దున్నే రాము వచ్చి చెప్పాడు, అక్క నిన్ను పిలుచుకురమ్మంది అని. నిన్న శనివారం నాన్నకు ఒంట్లో మరీ బాగోలేనందువల్ల ట్యూషన్ చెప్పడానికి షాము ఇంటికి వెళ్ళలేదు. సాయంకాలం వస్తానని చెప్పు అన్నాను. ఇప్పుడే రావాలట అన్నాడు. అర్ధగంటలో వస్తానని ఇంట్లో చెప్పి రాముతో బయలుదేరాను. మా కోసమే ఎదురు చూస్తున్నట్లుగా గేట్ దగ్గరే ఎదురైంది షాము. నేను గేట్ తీసుకుని లోపలికి రాబోతుండగా, అలా వెళ్ళొద్దాం పదా అంటూ తనే బయటకు వచ్చింది. రాము ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి అన్నాను తెల్లబోతూ. అలా పార్క్లో కూర్చుందామంటూ వాళ్ళింటికి చేరువలో ఉన్న చిల్డ్రన్స్ పార్క్ వైపు దారి తీసింది. మంచుతో తడిసిన చల్లని మెత్తని పచ్చిక మీద అడుగులు వేస్తూ వెళ్ళి ఒకచోట కూర్చున్నాం. లేత ఎండపడి మంచు కురిసిన ఆకులు తళతళ మెరుస్తున్నాయి. స్నానం చేసి వచ్చిన కన్నపిల్లల్లా ఒళ్ళు ఆరబెట్టుకుంటున్నాయి పూబాలలు. గాలి తెరలు వాటి తడిసిన ఒంటిని మృదువుగా వణికిస్తున్నాయి. పచ్చిక మీద 2 పిచ్చుకలు కలబడి పల్టీలు కొడుతున్నాయి. ఆదివారం కాబోలు బళ్ళు లేని పిల్లలు అప్పుడే పార్క్లోకి చేరి జారుడు బండ మీద నుంచి జారుతూ అల్లరిగా ఆడుకుంటున్నారు. షాము కేసు చూశాను. చేప పిల్లల చిలిపిగా ఎగిరిపడే కళ్ళు స్థిరంగా ఆగి చూపులను శూన్యంలోకి జారవిడిచాయి. ఎండి చిట్లిపోయిన క్రింది పెదవను మునిపంటితో నొక్కిపట్టింది. నిండైన బుగ్గ మీద సొట్టలో ఆనందానికి బదులుగా ఆవేదన సుళ్ళు తిరుగుతున్నట్లుంది. గాలికి రేగిన ఉంగరాల ముంగురులు ఆ సొట్టను ముద్దుడుకోవాలని కాబోలు ఆ చుట్టుపక్కలే తారట్లాడుతున్నాయి. ప్రేమ ఎంత కమ్మనిదో అంత కఠినమైంది కాబోలు. మూర్తిభవించిన చైతన్యం లాంటి షాము ఈ ప్రేమలో పడి. షాము ఉలిక్కిపడింది. ఏం జరిగింది షాము? ఉపోద్ఘాతం ఏమీ లేకుండా చెప్పింది షాము. మొన్న చూసి వెళ్ళిన వరుడికి నేను నచ్చానట. నిన్న ఉత్తరం వచ్చింది. ఇందులో కొత్త విషయం ఏముంది? ఇది ఆ రోజే తెలిసిందిగా. అంటే అతను నిన్ను ఆ రోజు కళ్ళతోనే చిరాగ్గా చూసింది షాము. మీ వాళ్ళు ఏమంటున్నారు అడిగాను. అమ్మకు నాన్నకు ఈ సంబంధం చాలా నచ్చింది అంది దిగులుగా. హరితో మాట్లాడావా ఈ మధ్య? తల ఊపింది. ఏమన్నారు? హరి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. మరి నేనే దేనికి సిద్ధంగా లేను. నాకు చిరాకేసింది. బాగుంది, ఈ మాత్రానికి ప్రేమలో పడిపోవడం ఎందుకు? అతన్ని కవ్వించడం ఎందుకు? నీ మనసు నీ దగ్గరే ఉంచుకొని మీ వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటే పోలా అన్నాను. మహి, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను హరిని వదులుకోలేను. కానీ మా వాళ్లను కాదని అతనితో వెళ్ళి లేచిపోయిన దాన్ని అనిపించుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. మా పెళ్ళికి మా పెద్దలు ఒప్పుకోరు. పెద్దల చేతి మీదుగా జరగని పెళ్ళి నాకు ఇష్టం లేదు. ఈ సమస్య పరిష్కారాన్ని ఆలోచించడానికి నాకు కొంత సమయం కావాలి. అదే నాకు లేకుండా పోతోంది. చెప్పానుగా, ప్రేమను సఫలం చేసుకోవడం అన్నది నిటారుగా ఉన్న కొండను ఎక్కడం లాంటిదైతే పెద్దలు తలపెట్టే ఈ పెళ్లి ప్రయత్నాలు మీదికి దొర్లొస్తున్న బండలు. నాకు జాలి వేసింది. నిజమే, శ్యామ ఉద్దేశం సరి అయిందే. ఒక్కగానొక్క కూతురు. పెద్దల చేతి మీదుగా తన పెళ్లి జరగాలని ఆశపడ్డం దురాశేమీ కాదు. అది వర్ణాంతర వివాహమే అయినా తమ కూతురు లేచిపోయిందని ఆ తల్లిదండ్రులు కుమిలిపోవడాన్ని కూడా శ్యాము భరించలేదు. మరి దీనికి పరిష్కారం? శ్యాము, నేను నీకోసం ఏం చేయగలను? నీ బాధ నాకు అర్థమైనా నీకోసం నా ప్రాణమైనా ఇవ్వాలని ఉన్నా నేనేమీ చేయలేని ఆసక్తురాలిని. నీ కోరిక తీర్చమని దైవాన్ని ప్రార్థించడం తప్ప నిస్సహాయంగా బాధగా అన్నాను. ఎంత పిచ్చిదానివి మహి. నువ్వేదో చేయగలవనే నీకు చెప్తున్నాననుకున్నావా? నిన్న కాలేజీ నుండి రాగానే ఉత్తరం విషయం చెప్పారు. అప్పటి నుండి నీకోసం ఎదురు చూస్తున్నాను. నీకు చెప్పేదాకా ఊపిరి తీసుకోలేనట్లుగా తల్లడిల్లిపోయాను. ఏమీ పరిష్కారం కాకపోయినా ఇప్పుడు కాస్త రిలీఫ్గా ఉంది అని నిట్టూర్చింది. శ్యాము ఎంత సిన్సియర్ ఫ్రెండ్. నా కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. ఆ తర్వాత చాలాసేపు చర్చించుకున్నాం కానీ మాకు పరిష్కారం కనిపించలేదు. చివరికన్నాను, పోనీ హరిని మర్చిపోవడానికి సాధ్యమవుతుందేమో ఆలోచించు. ఆదుర్దాగా తల ఊపింది శ్యాము. ఇలా సిగ్గు లేకుండా చెప్తున్నానని నవ్వకు మహి. హరిని నేను ప్రేమించడం అన్నది ఊపిరి తీసుకోవటం లాంటిది. ఊపిరి తీసుకోలేకపోయినప్పుడు మిగిలేది మరణమే కదా. నాకు భయం వేసింది. హరిని వదులుకోవాల్సిన పరిస్థితి వస్తే శ్యాము ఏమవుతుంది? తనే చెబుతోంది. ఊపిరి తీసుకోలేకపోయినప్పుడు భయంతో గడ్డ కట్టుకుపోయాను. మహి, లే వెళ్దాం అంటూ శ్యాము తట్టే వరకు అలాగే ఉండిపోయాను. వాళ్ళింటి సమీపానికి వచ్చాక అడిగాను, మరి శ్యాము ఏం చేయదలిచావు? తల వంచుకొని నడుస్తూ అంది. ఈ సంబంధం నాకు ఇష్టం లేదని చెప్పడానికి ప్రయత్నిస్తాను.
శ్యాము వాళ్ళింటి గేట్ దగ్గర నిలబడి బరువుగా చేయి ఊపింది. భారమైన హృదయంతో ఇంటిదారి పట్టాను. పుస్తకాలు కొనగలిగిన వాళ్లకంటే కొనలేని వాళ్లకే వాటి మీద ఆపేక్ష ఎక్కువ అనుకుంటాను. నాకున్న ఒకే ఒక్క స్నేహితురాలు శ్యాము. తర్వాత నా స్నేహితులు, ఆప్తులు పుస్తకాలే. నాకున్న ప్రపంచం పుస్తకాలే. నేను తెలుసుకున్న ప్రపంచం పుస్తకాలే. వంట పని, ఇంటి పనితో పిన్నికి నాతో మాట్లాడే తీరిక, ఓపిక ఉండవు. పైగా మా మధ్య స్నేహపూర్వకంగా సాగే సంభాషణ మృగ్యమే. ఇక నా సమయము, తీరిక అంతా పుస్తక పఠనంలోనే వినియోగమవుతుంది. అనుభవాలు చెప్పే పాఠాలు స్పష్టంగా, ఖచ్చితంగా ఉండొచ్చు. కానీ అవి పరిమితమైనవని నా అభిప్రాయం. మనం ఎదుర్కొంటున్న సంఘటనల గురించి మాత్రమే మనం అవగతం చేసుకోగలం. కానీ పుస్తకాల వల్ల మనం నేర్చుకునే పాఠాలు, లభించే పరిజ్ఞానం అపారమైనవి. పుస్తకాల ద్వారా మనం రకరకాల మనుషుల్ని, రకరకాల స్వభావాల్ని పరిచయం చేసుకోగలం. ఈ విశాల విశ్వంలోకి చొచ్చుకొని వెళ్ళి కనీ విని ఎరుగని వింతల్ని దర్శించగలం. మనసుల్లోకి దూరిపోయి గుండెలు మాట్లాడే మౌన భాషను వినగలం. కనీసం మన ఊహల్లోకి కూడా రాని ఎన్నో విషయాలను మేధావుల మేధస్సు పుస్తకాల ద్వారా మనకు అందిస్తుంది. ముఖ్యంగా చదివిన విషయాలు ఆచరణలో పెట్టినా పెట్టకపోయినా మంచి మిత్రుల సాన్నిధ్యంలా పుస్తక పఠనం మనసుని ఆహ్లాదపరుస్తుంది. నాకెటు పుస్తకాలు కొనే స్తోమత లేదు. లైబ్రరీకి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాను. ఆ రోజు అలాగే వెళ్ళి నాకు కావలసిన పుస్తకం కోసం ర్యాక్లో వెతుకుతున్నాను. హలో అని పరిచిత కంఠం వినిపించి తిరిగి చూశాను. శంకర్, మీ స్నేహితుడు గారు మిమ్మల్ని రిలీవ్ చేసినట్లున్నారే అన్నాను. అతనితో మాట్లాడుతున్నప్పుడు అతనిలాగే కొంటెతనం నాకు అలవడుతుంది ఈ మధ్య. శంకర్ తడబడతాడనుకున్నాను కానీ నవ్వుతూ, దేవుడు రిలీవ్ చేసేదాకా మనిషి స్వతంత్రుడు కాదు అన్నాడు. అంటే మరో బాధ్యతని ఎవరో మీకు అంటగట్టినట్లుందే అన్నాను చిలిపిగా నవ్వుతూ. మీకంత జలసీగా ఉంటే మరెవ్వరూ అంటగట్టకుండా మీరే ఏదైనా బాధ్యతని అంటగట్టకూడదు అన్నాడు. ఎంత ధైర్యం! నాకు కోపం వచ్చింది. కనురెప్పలు రెపరెపలాడాయి. ముక్కుపుటాలు ఎగిరిపడ్డాయి. విసురుగా బయటకొచ్చి వరండాలో నిలబడ్డాను. శంకర్ నా వెనుకగా వచ్చి నిలబడినట్లుగా అడుగుల చప్పుడు వినిపించింది. అతని చూపులు గుచ్చుకుని నా భుజాలు కుచించుకుపోయినట్లుగా ఫీల్ అయ్యాను. పైట తీసి భుజాల చుట్టూ కప్పుకున్నాను. పోనీ లైబ్రరీ నుండి మీకు పుస్తకాలు తెచ్చిపెట్టే బాధ్యత స్వీకరించనా అన్నాడు మెల్లగా, రహస్యం చెప్తున్నట్లుగా. అతని ధోరణి నాకు చాలా కోపాన్ని తెచ్చిపెట్టింది. విసురుగా అతని వైపు తిరిగి ఏదో అనబోయాను. కానీ ఏదో గుర్తొచ్చి ఆగిపోయాను. కొంటెగానే అయినా నిష్కల్మషంగా ఉన్న ఆ నవ్వును చూస్తుంటే గుర్తొచ్చిన విషయం ఓ రూపుదాల్చుకోసాగింది. ఈ మనిషి కొంటెవాడైతే కావచ్చు గాని చాలా ఉదారుడు, మానవత గలవాడు అన్న విషయం నాకు ప్రోత్సాహాన్ని కలిగించింది. శంకర్ గారు అంటూ ఆగిపోయాను. శంకర్, చెప్పండి అన్నాడు అలాగే నవ్వుతూ. మీతో ఓ విషయం మాట్లాడాలి. ఎక్కడైనా అతని ముఖం మీద నవ్వు మాయమైంది. ఆశ్చర్యంతో కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఒక్క క్షణం సాలోచనగా నా కళ్ళలోకి చూశాడు. ఆ తర్వాత యథాప్రకారం నవ్వుతూ, ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లుంది, మీకు అభ్యంతరం లేకపోతే అంటూ ఆగాడు. అక్కడెవరైనా నసిగాను. ఎవరూ ఉండరు, నేనొంటరిగా ఉంటున్నాను. గతుక్కుమన్నాను. అప్పుడు ఎవరైనా ఉంటారేమో అన్నది అభ్యంతరంగా అనిపించింది. ఇప్పుడు ఎవరూ ఉండరు అనేసరికి ఇది మరీ అభ్యంతరకరంగా కనిపించింది. కానీ భయపడ్డానికి నేనేం కన్నపిల్లనా అన్న ఆలోచన నా వెన్ను తట్టింది. పదండి అన్నాను. శంకర్ ఒంటరిగా ఉంటున్నానంటే ఏదో చిన్న గది అనుకున్నాను. కానీ నా అంచనాను తలకిందులు చేస్తూ చక్కని ఇల్లు దర్శనమిచ్చింది. గేటు దాటగానే కాంపౌండ్ అంతా విరబూసిన పూలు అతనిలాగే నవ్వుతూ స్వాగతమిచ్చాయి. సన్నటి వరండా పొడవునా అల్లుకొని ఆకులు కనిపించకుండా విరిసిన బోగన్విల్లా పూలగుత్తులు ఇది ఇల్లు కాదు, పూల పొదరిల్లు అనే భ్రమ కలిగిస్తున్నాయి. లోపల హాలు, 4 గదులు శుభ్రంగా ఉండి ఇంటి యజమానికి శుభ్రత మీద ఉండే మక్కువను తెలుపుతున్నాయి. ఇంత చక్కని ఇల్లు అద్దెకు దొరకటం అద్దె ఇల్లు కాదు, సొంతమే. అలాగా? శంకర్ లోపలికి వెళ్ళాడు. నా ధైర్యానికి నాకే ఆశ్చర్యం వేసింది. శంకర్తో పరిచయం అయ్యేదాకా పరాయి మగవాళ్లతో మాట్లాడే ధైర్యమే ఉండేది కాదు. అలాంటిది ఒక ఒంటరిగా ఉన్న మగవాడింటికి. శంకర్ 2 కప్పుల్లో కాఫీ తీసుకుని వచ్చాడు. మీకు చాలా శ్రమ, కప్పందుకుంటూ అన్నాను. మీరు మా ఇంటికి రావటమే గొప్ప అదృష్టం. కాఫీ తాగాక 2 నిమిషాలు మౌనంగా కూర్చుండిపోయాం. విషయాన్ని ఎలా కదపాలో నాకు అర్థం కాలేదు. నా అంచనా తప్పై అసలుకే మోసం రాదు కదా. మౌనంగా ఉండిపోయారే శంకర్ అన్నాడు. అతని వైపు చూశాను. నిష్కల్మషమైన ముఖ కవళికలు, వెన్నెల్లాంటి చిరునవ్వు.
ఇతడు చాలా నిరపాయకరమైన వ్యక్తి, సౌహార్ద హృదయుడు అనిపించింది. నేను చెప్పే విషయానికి అతని సహాయ సహకారాలు లభించినా లభించకపోయినా ఇతని నుండి ఎలాంటి ప్రమాదం వాటిల్లదన్న ధైర్యం కలిగింది. ఆదినారాయణరావు గారి గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాను. ఎవరు, మా బాబాయ్ గురించా? అవునన్నట్లుగా తలూపాను. ఒక ఉత్తమ పురుషుడికి ఉండవలసిన లక్షణాలు ఆయనలో మూర్తిభవించి ఉన్నాయి. ఆయన విశిష్టమైన వ్యక్తిత్వం పట్ల నాకెంతో గౌరవం. తండ్రి లేని మమ్మల్ని ఆయన తండ్రిలా ప్రేమించారు. ఆ విధంగా కూడా ఆయన ఎడల నాకు భక్తి గౌరవాలున్నాయి. నాకేమిటో అసౌకర్యంగా అనిపించింది. కుర్చీలో ఇబ్బందిగా కదులుతూ అన్నాను, ఆయనకిష్టం లేని పని ఎవరైనా మిమ్మల్ని చేయమంటే మీరు చేయగలరా? ఒక్క క్షణం ఆలోచించాడు శంకర్. తర్వాత చెప్పిన వ్యక్తిని కాకుండా చేయవలసిన పనిని దృష్టిలో పెట్టుకొని అది సవ్యమైంది, తప్పనిసరి అయింది అయితే ఆ ఇష్టం లేని వ్యక్తి ఎవరైనా నేను చేయడానికి వెనుకాడననుకుంటాను అన్నాడు. నేను ఎగిరిగంతు వేసినంత పనిచేశాను. నాలోని ఈ మార్పును శంకర్ గమనించాడు. అతని పెదవుల చివరి నుంచి సన్నని వెన్నెల కిరణం లాంటి నవ్వు మృదువుగా జారిపోయింది. నేనేదో అడగడానికి తటపటాయిస్తుండగా పర్వాలేదు చెప్పండి అన్నాడు ప్రోత్సహిస్తున్నట్లుగా తలెగిరేస్తూ. ప్రేమ గురించి మీ అభిప్రాయం? ఆదినారాయణరావు గారికి ప్రేమకు ఏమిటి సంబంధం అన్నట్లుగా రెప్పపాటు కాలం తెల్లబోయాడు శంకర్. ఆ తర్వాత అతని ముఖం ఎంతో ప్రసన్నంగా మారింది. ప్రశాంతమైన చిరునవ్వుతో మృదువుగా అన్నాడు, ప్రేమ దైవస్వరూపం. మరో ప్రశ్న వేయమంటారా? చూడండి, మీరెన్ని ప్రశ్నలైనా వేయండి, నేను సమాధానం చెబుతాను. నా సమాధానాలు మీకు నచ్చాయా లేదా అన్నదానికి మాత్రం నా బాధ్యత లేదు. ఇద్దరం చిన్నగా నవ్వుకున్నాం. ఇరువురు వ్యక్తుల మధ్య ఉత్పన్నమైన ప్రేమ కులమతాలకు, అంతస్తుల అంతరాలకు, ఆర్థిక తారతమ్యాలకు అనుగుణంగా పరిణామం చెందే అవకాశం ఉందా? పసిపిల్ల అర్థం లేని ప్రశ్నను విని నవ్వినట్లుగా నవ్వాడు శంకర్. ఇందాకే చెప్పాను, ప్రేమ దైవస్వరూపమని. దైవానికి తారతమ్యాలు లేనట్లే ప్రేమకు లేవు. మనం ఒక శిలనైనా సరే ఆత్మపూర్వకంగా భావిస్తే అది ప్రాణం పోసుకొని ప్రతిస్పందన ఇస్తుంది. ఆ ప్రేమ మధ్య ఏ శక్తి చిచ్చు పెట్టలేదు. అయితే ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య ప్రేమను మీరు ప్రోత్సహిస్తారా? స్వచ్ఛమైంది, పరిణితి చెందింది అయితే తప్పక ప్రోత్సహిస్తాను. ప్రేమలో మళ్ళీ పరిణితి చెందడం ఉందా? ఆకర్షణను ప్రేమ అని చాలామంది భ్రమపడుతుంటారు. ఆత్మనివేదనతో భగవంతునికి అర్పణ కావడం లాంటిది ప్రేమ. బలులతో క్షుద్రదేవతను లోబర్చుకోవడం లాంటిది ఆకర్షణ. ఆకర్షణ అనే తెరను దాటి బాహ్య ఆకర్షణకు సంబంధం లేకుండా హృదయాన్ని ప్రేమించడమే పరిణితి చెందిన ప్రేమ. అతని వివరణకు ముగ్ధురాలినయ్యాను. అయితే అలాంటి ప్రేమ విషయంలో మీరు నాకు సహాయం చేయగలరా? తుళ్ళిపడ్డాడు శంకర్. క్షణకాలం అతని కళ్ళల్లో కరిమబ్బు కదిలిపోయింది. మీరెవరినైనా ప్రేమించారా? నాకు నవ్వాగింది కాదు. కాస్త గట్టిగానే నవ్వాను. తర్వాత కాస్త బిడియంగా తలంచుకొని అడిగాను, మీరు నా విషయంలో ప్రేమని ఎలా ఊహిస్తున్నారు? ఏం, మీరు మనసున్న మనిషి కాదా? ఆ క్షణమే నాకు గుర్తుకొచ్చింది. ఒక యువకుడి ఎదుట నా ప్రేమ గురించి, అది ఊపిరి పోసుకొనిదైనా చర్చించటం ఎంత అవివేకమో. సహాయాన్ని అర్థించేది నేనే అయినా మీ సహాయం ఉపయోగపడేది శ్యాముకు అన్నాను. నేను తల వంచేసి ఉండడం వల్ల శంకర్ ముఖంలోని భావాలు నేను గమనించలేకపోయాను. నిజానికి తల ఎత్తి గమనించే ధైర్యం లేకపోయింది. ఎంత గొప్పవాళ్ల విషయంలోనైనా ఆదర్శాలు, ఆర్భాటాలు మాటల వరకే. మరి శంకర్ మాత్రం తన మాటల్ని ఆచరణలో చూపగలడా? చెల్లెలి విషయానికి వచ్చేసరికి ప్రేమాధిక్యత పట్ల అతని ప్రసన్నత రూపుమాసిపోజు కదా. కులతత్వం పట్ల అతని ఉదారత్వం తోకముడవదు కదా. ఉన్న పాటన విషయాన్ని తీసుకువెళ్ళి ఆదినారాయణరావు గారు ఎదుట ఉంచాడు కదా. అప్పుడు శ్యాము నన్ను క్షమిస్తుందా? ఎంతసేపటికి శంకర్ మాట్లాడకపోతే తలెత్తి చూశాను. సాలోచనగా అతనికి అనుభవములు ముడిపడ్డాయి. చూపులు ఎటో దూరంగా విసిరేశాడు. మౌనంగా ఉండిపోయారేం అన్నాను కాస్త బెరుగ్గా. కథ కొనసాగుతుంది.